జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఫార్ములా ఈ కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదుపై డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు రాష్ట్ర రాజకీయ పరిస్థితులన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తిగా మొన్నటితో పూర్తి చేసుకున్నారు. ఈ సంవత్సర కాలంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అనేక వాగ్దానాలు చేసి ఆచరణకు సాధ్యం కానటువంటి కూడా చాలా విషయాలు చెప్పి మొత్తానికి అధికారం సాధించుకున్నారు. వచ్చినటువంటి అధికారం వాళ్ళు ఊహించినటువంటి అధికారం కాదది. కాబట్టే ఏం చేయాలనో పాలుపోక ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఏదైతే 6 గ్యారంటీల పేరు మీద వాళ్ళు ఇచ్చినటువంటి హామీల నుండి తప్పించుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అనేక ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క ఆరోపణను కూడా ఈ రోజు వరకు నిరూపించలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా అనేక సౌకర్యాలు కల్పించినటువంటి పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో మా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు కానీ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ గత 60 సంవత్సరాల్లో చేయలేని పనులన్నీ కూడా దాదాపుగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగింది. తెలంగాణ రాష్ట్రం కూడా గొప్పగా భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సంవత్సరం అయినా ఇంకా కూడా పరిపాలనలో అనుభవం రాక అసలు ఏం చేయాలనో పాలుపోక కేవలం పోలీసుల మీద కేసుల మీద మాత్రమే ఆధారపడి ఈరోజు రాజకీయంగా పబ్బం గడుపుతూ ఉన్నారు. కేటీఆర్ గారి మీద నిన్న కేసు నమోదవుడు, అది కూడా ఏసీబీ నమోదు చేసిందని చెప్పి ఈరోజు మనం ఆ ఎఫ్ఐఆర్లో కూడా చూడడం జరిగింది. అయితే ఇందులో క్లియర్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రేస్ కంపెనీ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాటిని ఆకర్షించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి ఈరోజు ఆ రేసులు నిర్వహిస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేసును చాలా కష్టపడి కేటీఆర్ గారు హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చాలి, ప్రపంచంలో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా హైదరాబాద్ దిక్కు చూడాలి అన్నటువంటి ఆలోచన కొద్దీ ఆ రోజు ఫార్ములా ఈ రేస్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. 4 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒప్పందంలో మొదటి సంవత్సరం స్పాన్సర్స్తో అద్భుతంగా కార్యక్రమం నిర్వహించారు. దాంతో సుమారు 700 కోట్ల రూపాయలు ఆ రోజు హైదరాబాద్ నగరానికే లాభం జరిగిందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలన్నీ తెలియజేసినాయి. రెండో సంవత్సరం ఆ రోజు కూడా రేసు నిర్వహించాలని చెప్పితే ఎలక్షన్లు దగ్గరికి రావడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్పాన్సర్లు వెళ్ళిపోవడంతో మనకున్నటువంటి హైదరాబాదు పరపతి తగ్గద్దు, ఎందుకంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నామంటే కంటిన్యూషన్ ప్రాసెస్ ఉండాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు కేటీఆర్ గారు మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు బాజప్తా 55 కోట్ల రూపాయలు, సుమారుగా 55 కోట్ల రూపాయలు ఆ ఫార్ములా ఈ సంస్థ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో ఆ కంపెనీకే 2 విడతలుగా ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి హెచ్ఎండిఏ చెల్లించడం జరిగింది. 3వ ఇన్స్టాల్మెంట్ కొరకు కూడా వాళ్ళు లెటర్ రాసిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మరి వాళ్ళకి ఏమైందో ఏమో కానీ మొత్తానికైతే గవర్నమెంట్ చెల్లించక రేస్ ఆగిపోవడం జరిగింది. ఇందులో ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏ ఆ రోజు మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ ఆ సంస్థకు 2 ఇన్స్టాల్మెంట్లో చెల్లించింది. 3వ ఇన్స్టాల్మెంట్ చెల్లించాల్సింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెల్లించలేకపోవడంతో ఆ రేస్ అనేది ఆగిపోయింది. ఇవాళ క్లియర్గా అదొక సంస్థ అంతర్జాతీయంగా ఆ ఈ రేసులు ఎక్కడైతే నడపాలనో ఆ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ చెల్లించడం జరిగింది. దీనిని కూడా అవినీతి అంటగట్టి ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ను 1 రోజన్నా 2 రోజులన్నా జైల్లో ఉంచాలి అన్నటువంటి ఈ దీంతో ఈరోజు మొత్తం తెలంగాణ ప్రతిష్టను ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనంగా పెట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన మీద అవగాహన లేక, అసలు ప్రజలకు ఏం చేయాలనో తెలియక, అసలు ఏం చేసేటువంటి పరిస్థితులు లేక ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుంటున్నారు. ఈరోజు ప్రతి దాంట్లో కూడా ఏదన్నా ఒక గురుకులం సంబంధించిన పిల్లలు ఇబ్బంది అయితే బాగా చర్చ ప్రజల్లో నడిస్తే మళ్ళొక్కటి డైవర్షన్. ఇవాళ లగచర్లకు సంబంధించినటువంటి రైతులను, ఇవాళ గిరిజన రైతులను 35 రోజులు జైల్లో ఉంచి వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అది డైవర్షన్ చేయడానికి ఇదొకటి.
కాబట్టి ప్రభుత్వము ప్రజలకు ఏమీ చెప్పలేక ఏమీ చెయ్యలేక కేవలం బీఆర్ఎస్ పార్టీనే లక్ష్యంగా చేసుకోవడం జరుగుతున్నది. నిన్న మనం చూసినాం, స్వయంగా దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మేము కాశ్మీర్లో నిర్వహించినాం, ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తున్నామని చెప్పి చాలా గొప్పగా నిన్న చెప్పుకోవడం జరిగింది. మొన్న తమిళనాడులో కూడా స్టాలిన్ గారు, ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, ఉప ముఖ్యమంత్రి ఆయన ఉదయనిధి స్టాలిన్ వాళ్ళు వెంటబడి వాళ్ళ ఫార్ములా 4 రేస్ అంటే ఫార్ములా ఈ కన్నా కూడా చాలా తక్కువ స్థాయిలో ఉండేటువంటి దాన్ని సుమారు 40 కోట్లు వెచ్చించి చెన్నైలో చేసుకుని జరిగింది. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు పొందాలి, తెలంగాణ రాష్ట్రం గుర్తింపు పొందాలి, హైదరాబాద్కు గుర్తింపు రావాలి, హైదరాబాద్కు పెట్టుబడులు ఎన్ని వస్తే తెలంగాణ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందించని చెప్పి అప్పటి ప్రభుత్వం ఆలోచిస్తే అప్పటి ప్రభుత్వ పెద్దలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును పనంగా పెడతాం. కేవలం వ్యక్తిగత కోపం, బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి కోపంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతి దాంట్లో కూడా కేసులు పెట్టాలి, ఏ విధంగా అయినా జైలుకు పంపాలన్నటువంటి ఆలోచన ఉన్నారు. గతంలో చూసినాం 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేవు. ఇదే రేవంత్ రెడ్డి గారు రెడ్ హ్యాండెడ్గా 50 లక్షల రూపాయల సంచులతో రెడ్ హ్యాండెడ్గా దొరికితే అది ప్రజాప్రతినిధులను కొనేటువంటి స్కీమ్ కాబట్టి అది చట్టరీత్యా నేరం కాబట్టి, అది చాలా పెద్ద నేరం కాబట్టి ఆ రోజు జైలు పంపడం జరిగింది. కానీ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుని కూడా, చాలా మంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు, ఏ ఒక్క రోజు కూడా జైల్లో ఉన్నటువంటిది, ఒక్క రోజు కూడా కక్ష సాధింపు చేసినటువంటిది లేదు. ఈవెన్ అందులో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి కాంట్రాక్టర్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వారు గతంలో కూడా మంత్రులుగా ఉండే వాళ్ళను కూడా ఎవరిని ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టకుండా 10 సంవత్సరాలు పరిపాలన కేసీఆర్ గారు ప్రజల సంక్షేమము, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న స్థాయి నుంచి కేసీఆర్ వరకు ప్రతి ఒక్కరిని కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, మొత్తానికి తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడేటువంటి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి, ఏదో కేసీఆర్ను తర్వాత కేటీఆర్ను వీళ్ళని ఇబ్బంది పెడితే పార్టీని మొత్తానికి లేకుండా చేయాలన్నటువంటి ఒక దురాలోచన కొద్దీ చేసేటువంటి కార్యక్రమమే తప్ప వేరే ఇందులో ఎటువంటి అది లేదు. కేటీఆర్ గారు నిన్న చెప్పారు అసెంబ్లీలో కూడా, అసెంబ్లీ నడుస్తూ ఉంది, ఇవాళ జనరల్గా ప్రభుత్వం అడగాలి, ఇక్కడ చర్చ పెడదామంటే ప్రతిపక్షం వద్దనాలి ఏదైనా తప్పులుంటే. కానీ ప్రతిపక్ష నాయకులు అడుగుతున్నారు, మీరు చర్చ పెట్టండి మేము సమానం చెప్తాము అంటే ఇవాళ తెల్లముఖం వేసుకునేటువంటి పరిస్థితి. అంటే కేవలం పార్టీని ఇబ్బంది పెట్టాలి, నాయకులను ఇబ్బంది పెట్టాలి, తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చెప్పి ఈరోజు ఈ కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. కేటీఆర్ గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, జరిగిందంతా కూడా ఈ రకంగా జరిగింది, ఇందులో మీకు తప్పెక్కడ ఉన్నది, అసలు కరప్షన్ ఉంటే కదా యాంటీ కరప్షన్ బ్యూరో రావాలి, అసలు ఇందులో ఎటువంటి అది లేదు, ఈ మీ డబ్బులు ఎక్కడికి ముట్టినాయి, ఫార్ములా ఈ రేస్ సంస్థకు డబ్బులు ముట్టినాయి, వాళ్ళు ఆల్రెడీ 1 సంవత్సరం రేస్ చేసిర్రు, మళ్ళీ 2వ సంవత్సరం మీరే ఒప్పందాలను ఉల్లంఘించారు, తర్వాత ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి ఆయన వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా ఈ రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కాబట్టి ఇది ప్రాసెస్, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మనం పెట్టుబడులు ఆకర్షించే భాగంగా చేసేటువంటి దాన్ని మసిమూసి పారడికాయ చేయడం అనేది చాలా దారుణం. ఇంకొకటి 55 కోట్లతోటి ఈ రేస్ ఎందుకు నిర్వహించాలని కూడా ఇవాళ ప్రతిపక్ష సంబంధించిన వాళ్ళు కొంతమంది అడుగుతా ఉన్నారు. మొన్న మనం చూసినాం, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు, గతంలో ఎంత మంచిగా ఉండే ఇప్పుడు ఎంత ఇబ్బందులు అని చెప్పి ప్రజలందరూ బాధపడితే ఇవాళ వీళ్ళు విజయోత్సవ సభలు, అసలు ఏం ఘనకార్యం చేశారని విజయోత్సవ సభలు చెప్తున్నారు. ప్రజల సొమ్ముతోటి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసినందుకు వాస్తవంగా మొన్న ఏదైతే డిసెంబర్ 9 నాడు వాళ్ళు వారం రోజులు చేసినటువంటి ఉత్సవాల మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే సంవత్సర కాలం పాటు ప్రజలను పీడించుకుంటూ వాళ్ళ ఆశలన్నీ కూడా వమ్ము చేసినటువంటి నాయకులు తిరిగి ఉత్సవాలు ప్రజల డబ్బుతోటి ఉత్సవాలు నిర్వహించారు కాబట్టి కేసులు పెట్టాల్సి వస్తే కేటీఆర్ మీదనో, హరీష్ రావు మీదనో, కేసీఆర్ మీదనో కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ కేసులకు తర్వాత వీటికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరు కూడా భయపడేటువంటి పరిస్థితి లేవు. మీరు కనుక ఇలాగే తప్పుడు కేసులు పెట్టుకుంటా పోతే న్యాయస్థానంలో డెఫినెట్గా న్యాయస్థానం అనేది చాలా విషయాలలో ఇవాళ చెంపదెబ్బ లాంటి తీర్పులు ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నది. మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం ఉన్నది. భవిష్యత్తులో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమైతే ఇక 1 సంవత్సరం ఓపిక పట్టినాం, ఇంకొక సంవత్సరం వరకు కూడా ఓపిక పడతారు, కానీ ప్రజల నుంచే తిరుగుబాటు ఈ ప్రభుత్వానికి
తప్పకుండా వస్తుంది అని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేస్తాను. జై తెలంగాణ.